అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతిరోజులాగే ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అవకాశము సమయము మీకు సహకరించి ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అలాగే ఆయనకు సంబంధించింది ఏది మీకు అనుకూలంగా ఉండి మీరు ఈజీగా చేసుకోగలరు అనుకుంటున్నారు దానికి సంబంధించినవి చేసుకోవడం, అలాగే నరసింహస్వామికి సంబంధించిన దేవాలయాలు, ఆయనకి సంబంధించిన నామాలు ఇవన్నీ చేసుకోవడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ అది మీకు దగ్గరలో హనుమంతుడి దేవాలయం ఉన్నప్పటికైనా సరే హనుమంతుడి దేవాలయానికి వెళ్ళినా కూడా చాలా మంచిది. ఒకవేళ దరిదాపుల్లో ఒకవేళ ఉన్నట్లయితే వీటి వల్ల మీకు మానసిక శక్తి, ధైర్యం, పరాక్రమం, నిర్ణయ సామర్థ్యం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మానసిక ప్రశాంతతతో పాటుగా ఈ యొక్క నిర్ణయ సామర్థ్యం పెరగడానికి, ధైర్యంగా తీసుకునే నిర్ణయాలకి అన్నిటికీ కూడా నరసింహస్వామినైనా ఏదైనా సరే మీరు ప్రార్థించినట్లయితే వారికి సంబంధించిన నామాలు, అష్టోత్తరాలు, వారికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు ఏదైనా సరే విన్నా చేసుకోగలిగినా అది చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అది చక్కటి అవకాశంగా మనం భావన చేయొచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు చెప్పినట్టే ఈరోజు కూడా ప్రతివారు తమ వ్యక్తిగత జాతకంతో పాటుగా కలిపి ఈ గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యలు చిన్నపాటి వాటిని ఈ రకమైన పరిహారాల ద్వారా అధిగమించవచ్చు. వ్యక్తిగత జాతకంలో ఏదైనా నడుస్తున్న దశలో అంతర్దశల్లో ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటూ ఉండి ఉంటారు కనుక గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ఈ రకమైన పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మానసిక ప్రశాంతత, ధైర్యం అన్నీ కూడా ఏర్పడడానికి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.